ఫిబ్రవరి 16 నుండి రాత్రి 7:30 మీ ఈటీవీలో. మొత్తానికి ఆ కిరణ్ గుడికి రాలేదు. అఖండ దీపం కొండెక్కే కారణమై ఉష కోరిక కొండెక్కినట్టే చేశాడు కిరణ్. ఎంత శుభవార్త చెప్పావక్క. నువ్వు చెప్తున్న శుభవార్తలకి చేస్తున్న సహాయానికి చచ్చి నీ కడుపును పుడతాను. అమ్మో వద్దు తల్లి, మనలాంటి వాళ్ళని ఒక్కళ్ళని తట్టుకోవడమే కష్టం. అలాంటిది ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటే అది ఇల్లు కాదు, వాళ్ళ కాడవుతుంది. కరెక్ట్ గా చెప్పావక్క. అక్క, ఇప్పుడే ఉషా ఇంటికొచ్చింది, నేను మళ్ళీ చేస్తాను. బాయ్. సారీ ఉషా, అసలు ఏం జరిగిందంటే నువ్వు ఫోన్ చేసే టైంకి నేను మీరు గుడికొస్తారని ఆశగా ఎదురుచూశాను. మీరు రాకపోవడంతో నా ఆశలన్నీ అడియాసలయ్యాయి. నేను రావాలని అనుకున్నాను, కానీ అంతకన్నా ముఖ్యమైన పని ఉండడంతో రాలేకపోయాను. కావాలంటే మనం రేపు కలిసి గుడికి వెళ్దాం. అవసరం లేదు. ఇంకా అవకాశం కూడా రాదు. అదేంటుషా, కలిసి వెళ్దామంటే వద్దంటావేంటి? కలిసి ఉండాలని రమ్మన్నాను, మీరు రాలేదు. ఇకపై ఎక్కడికి కలిసి వెళ్ళలేం, ఏది కలిసి చెయ్యలేం. ఒక్కసారి గుడికి రాకపోతేనే అంత వైరాగ్యం ఎందుకుషా? ఇది వైరాగ్యం కాదండి, అంతకు మించి. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. మీకు నా మనసే అర్థం కాలేదు, ఇంకా నా మాటలేం అర్థమవుతాయి? అయినా అర్థం చేసుకోవాల్సిన టైం కూడా దాటిపోయింది. సరే ఉషా, పెళ్ళికి ఎక్కువ టైం లేదు. నీకు తెలుసు కదా, మా వాళ్ళెవరూ నాతో లేరు. నువ్వే దగ్గరుండి అన్నీ జరిపించాలి. చేస్తాను, తప్పకుండా చేస్తాను. ఇద్దరం కలిసి జీవితాంతం సంతోషంగా బతకాలనుకున్నాం. ఇప్పుడు మీ సంతోషం కోసం
నా సంతోషాన్ని పక్కన పెట్టి సంతోషంగానే మీ పెళ్లి పనులు చేస్తాను. థ్యాంక్ యూ ఉషా. నువ్వు ఆ మాట అన్నాక ఇప్పుడు నాకు కొంచెం మనశ్శాంతిగా ఉంది. థ్యాంక్ యూ. నా మనసు చచ్చిపోతేనే కాని మీకు మనశ్శాంతి దొరకలేదు. నేను ఏ పరిస్థితుల్లో పల్లవికి మాట ఇవ్వాల్సి వచ్చిందో కొంచెం అర్థం చేసుకోండి. మరికొన్ని గంటల్లో ఉషా వదిన బ్రతుకు సమాధైపోతుంటే మీరందరూ ఇంత నిశ్శబ్దంగా ఎలా ఉండగలుగుతున్నారు నాన్న? మాటకు విలువ లేనప్పుడు, మనిషిని లెక్క చేయనప్పుడు నిశ్శబ్దంగా ఉండక ఏం చేయమంటారేను? పెళ్లి వద్దంటే మీ అన్నయ్య ఆగట్లేదు, కంప్లైంట్ ఇవ్వమంటే మీ వదిన వినట్లేదు. కిరణ్ పల్లవిల పెళ్లి ఆపలేక తండ్రిగా ఓడిపోతున్నాను. ఉషా కన్నీళ్లు తుడవలేక మనిషిగా చచ్చిపోయాను. చూడమ్మా నాన్న ఎలా మాట్లాడుతున్నారో. నువ్వైనా ఏదో ఒకటి చెయ్యమ్మా. పరిస్థితి చెయ్యి దాటిపోయిందమ్మా. చూస్తూ బాధపడ్డాం, తలుచుకుని ఏడవడం తప్ప ఇంక చేయడానికేమీ లేదు. ఇంక చేయడానికేమీ లేదు. ఇంక చేయడానికేమీ లేదు. నువ్వు కూడా అలాగే మాట్లాడతావేంటమ్మా? మీరిద్దరూ కలిసి ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించారు, వేల మందికి జీవితాన్నిచ్చారు. ఇప్పుడు మీ కొడుకు కోడల జీవితాన్ని నిలబెట్టలేరా? అప్పుడు కష్టపడి స్థాపించిన సామ్రాజ్యంలోకి పరాయి వాళ్ళు వచ్చి పాగా వేసినా ఏం చేయలేక చూస్తూ ఉండిపోయాం. ఇప్పుడు కొడుకు జీవితంలోకి పరాయి స్త్రీ వస్తున్నా ఏం చేయలేక చూస్తుండిపోతున్నాం. అప్పట్లో అన్నిట్లో గెలుపుని మాత్రమే చూసిన మేము ఇప్పుడు ప్రతి దానిలో ఓటమిని మాత్రమే చూస్తున్నాం.